వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికి జరిగిన 3 దశల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 90% మేర విజయం సాధించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం పోలాకి మండలం గ్రామంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ దశ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తప్పనిసరిగా విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు విజయానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. సుమారు 90% స్థానాలు కైవసం చేసుకోవడం జరిగిన 3 విడతల్లోనూ 4వ విడత కూడా అదే పరంపర కొనసాగుతోంది. ఖచ్చితంగా 4వ విడతలో కూడా పెద్ద మెజారిటీతోనే ఈ పంచాయతీని కైవసం చేసుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ జగన్ నాయకత్వాన్ని ప్రపోజ్ చేసినటువంటి ఇండిపెండెంట్స్ అంతా ఇవాళ గెలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలందరికీ చేరువుగా పాలన జరుగుతోందో, సంక్షేమ ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ చేస్తున్నారు. అవన్నీ ప్రజలు ఇప్పటికే జగన్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా మద్దతివ్వడం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలందరూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి జగన్ నాయకత్వంలో బలపరిచినటువంటి ఈ పంచాయతీ అభ్యర్థులకు ఓటు వేయడం జరుగుతోంది. 4వ విడత కూడా ఘన విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను. నర్సన్నపేట నియోజకవర్గంలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓటర్లు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో నిలబడి ఉండడం కనిపించింది. నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నర్సన్నపేట మేజర్ పంచాయతీలో ఆదివారం ఉదయం 6 గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కోవలో నర్సన్నపేట మేజర్ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో ఉన్న బూరెల శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ జనసేన మద్దతుతో సర్పంచ్ రాజ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లో విద్యుత్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న ఓటర్లు, ఇబ్బందిని గుర్తించి స్పందించిన అధికారులు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున 6:30 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం, వెలుతురు కూడా సరిగా లేకపోవడంతో ఓటర్లు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే విద్యుత్ సదుపాయం కలుగజేసేందుకు కృషి చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకూర్మం పంచాయతీలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం శ్రీకూర్మం పంచాయతీలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ముఖ్యంగా వృద్ధులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారికి సహాయ సహకారాలని అందించారు. స్థానిక సంస్థల 4వ విడత ఎన్నికల్లో ఓటు హక్కును ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ వినియోగించుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తన స్వగ్రామమైన పాతర్లపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ దశ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జెన్నవాజ్.
శ్రీకాకుళం జిల్లాలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో 259 పంచాయతీలు, 1915 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారం మండలం నిజామాబాద్ పంచాయతీలో వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారం మండలం నిజామాబాద్ పంచాయతీలో వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం కనిపించింది. వికలాంగులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6:30 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం సింగుపురంలో జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు పరిశీలించారు. శ్రీకాకుళం నియోజకవర్గం సింగుపురం పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు ఎన్నికల సరళిని పరిశీలించారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం నియోజకవర్గంలో 31% పోలింగ్ జరిగిందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో జరుగుతున్న 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు తెలిపారు. ఆదివారం నరసన్నపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 35% మేర పోలింగ్ జరిగిందని, నరసన్నపేట మండల కేంద్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలు ఒకే చోట ఉండడం గమనార్హం అని అన్నారు. నరసన్నపేటలోని అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. గడిచిన ఎన్నికల కన్నా నేడు జరుగుతున్న ఎన్నికలు సజావుగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు. 6:30 గంటల నుంచి 6:30 నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం అన్ని మండలాల్లో, అన్ని పోలింగ్ స్టేషన్లో ఇంతవరకు కూడా చక్కగా మోర్ దాన్ 25%, 8:30కి 25% పైన ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇంతవరకు జిల్లా మొత్తం మీద ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఇక్కడ మొత్తానికి జిల్లా మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ ఒకే దగ్గర ఉన్నటువంటిది నరసన్నపేట. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని జిల్లా కలెక్టర్ గారు వ్యక్తపరచడం, దీన్ని ఇప్పటికే ఒకసారి విజిట్ చేయడం జరిగింది జేసీ గారు. అలాగే నేను కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కొన్ని చిన్న ఏవైతే ఉన్నాయో సర్దుబాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, ఎంపీడీఓ కానీ, లేదా స్పెషల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఏ రకమైన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్, కౌంటింగ్ కూడా ఈరోజు మ్యాక్సిమం 10:30-11 గంటల నాటికి మొత్తం మనం పూర్తి చేయాలి. ఓటింగ్, డిక్లరేషన్ అంతా కూడా మ్యాక్సిమం 10:30-11 గంటలకు డిక్లరేషన్ చేయాలి అనేది ఒక ఆలోచన పెట్టుకొని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. సో ఇంతవరకు ఏ రకమైన సంఘటనలు జిల్లా మొత్తంలో నమోదు కాలేదు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేన పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి రాజ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో బీజేపీ మరియు జనసేన పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి రాజ్ కుమార్ మాట్లాడుతూ నరసన్నపేట మేజర్ పంచాయతీ ఓటర్లు విద్యావంతులకు అవకాశం కల్పిస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తప్పనిసరిగా గెలుస్తానన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పోటీ చూస్తున్నాను.
ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. నర్సన్నపేట ప్రజలు విద్యావంతులకి నిశ్శబ్దమైన విప్లవం ఇచ్చి నా విజయానికి తోడ్పడుతున్నారు. మీరు కూడా అందరూ ప్రశాంత వాతావరణం కలగజేసి ఈ యొక్క ఎన్నికలను ప్రశాంతంగా జరగడానికి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోమని మీ అందరూ మనవి చేస్తున్నాను. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అధికారులకి అందరికీ సహకారం చేయమని నేను కోరుతున్నాను. మీ అందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ యొక్క ఓటింగ్ ను సక్రమంగా వినియోగించుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ పేరు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కోఆపరేట్ చేయండి. నర్సన్నపేటలో ఒక విద్యావంతు గెలిపించడానికి మీ అందరూ సహాయం చేస్తున్నారని, ఒక నిశ్శబ్దమైన విప్లవం వస్తుందని అందరూ భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నాను. నా పేరు దువారా రాజ్ కుమార్. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు మరియు గర్భిణీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవడానికి అవకాశం లేకపోయినా వృద్ధులు, ఒకరి ఆసరా లేనిదే ముందుకు సాగలేని వికలాంగులు, నిండు గర్భిణీలు సైతం నర్సన్నపేట మేజర్ పంచాయతీలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం పలువురిని ఆలోచింపజేసింది. ఓటు యొక్క విలువ ఏమిటో వీరిని చూస్తే తెలుస్తుంది అని స్థానిక ఓటర్లు గుసగుసలాడడం కనిపించింది. హెచ్చెర్ల నియోజకవర్గం ఫరీద్పేటలో జిల్లా కలెక్టర్ జె నివాస్ మరియు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పరిశీలించారు. జిల్లాలోని హెచ్చెర్ల నియోజకవర్గంలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఫరీద్పేటలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా అధికారులు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాతృభాష దినోత్సవ వేడుకలను నర్సన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని వివి హిమబిందు తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు కుప్పిలి వెంకటరాజారావు ఆధ్వర్యంలో విద్యార్థులు పద్యపఠనం నిర్వహించారు. రాజారావు మాస్టర్ రచించిన తెలుగంటే తేనెరా నాటిక, తెలుగు భాష తీయదనం పాటకు నృత్యం మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో రావడం ఈ కార్యక్రమంలో విశేషం. హైమావతి గారు తెలుగు భాషా ప్రాధాన్యత గురించి వివరించారు.
ఇవి నాటి వార్తలు. వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.